తెలుగు అమ్మాయిగా బాలీవుడ్, టాలీవుడ్ మరియు ఓటీటీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శోభితా ధూళిపాళ్ల. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఈమె దూసుకుపోతోంది. అయితే ఇటీవల కాలంలో శోభిత తన వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాల వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్న కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా ప్రభావం పెరిగాక సెలబ్రిటీలపై ట్రోలింగ్ మరియు విమర్శలు సర్వసాధారణమైపోయాయి. ఈ క్రమంలోనే శోభితా ధూళిపాళ్ల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు రిప్లై ఇస్తూ తన జీవిత తత్వాన్ని బయటపెట్టారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన మనసు చెప్పే మాటలకే ప్రాధాన్యత ఇవ్వాలి. నేను అలా నా అంతరాత్మ మాట విన్నప్పుడే జీవితంలో ఎన్నో అర్థవంతమైన క్షణాలను ఆస్వాదించగలిగాను అని ఆమె పేర్కొన్నారు. జీవితం అనేది నదిపై సాగే ఒక చిన్న ప్రయాణం వంటిది. ఇందులో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు మనస్సు మాట వినడం కష్టంగా అనిపించినా అల్టిమేట్ గా అదే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుందని శోభిత చెప్పుకొచ్చారు. మనల్ని మనం గౌరవించుకుంటూ ముందుకు సాగడమే నిజమైన విజయమని ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు ఆమె అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శోభిత కెరియర్ విషయానికి వస్తే ఈ ఏడాది ప్రారంభంలో చీకటిలో వంటి ప్రాజెక్టులతో పలకరించిన ఈ భామ ఇప్పుడు కోలీవుడ్ పై దృష్టి సారించింది. ప్రముఖ దర్శకుడు పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వెట్టువం అనే సినిమాలో శోభిత నటిస్తోంది. ఇది ఒక పక్కా గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతోంది. పా రంజిత్ సినిమాలో సహజత్వానికి మరియు బలమైన పాత్రలకు ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి శోభిత ఈ సినిమాలో ఎలాంటి పవర్ఫుల్ రోల్ పోషిస్తుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శోభితా ధూళిపాళ్ల ఎప్పుడూ కాస్త భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. తన ఫ్యాషన్ సెన్స్ నుంచి తాను ఎంచుకునే కథల వరకు అంతా వెరైటీగా ఉంటుంది. తాజా పోస్ట్లో ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే తనపై వస్తున్న రూమర్స్ లేదా విమర్శలను ఆమె ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, తన వ్యక్తిగత ఆనందానికి మరియు అంతరాత్మకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టమవుతోంది. మనస్సు మాట వినకుండా చేసిన పని ఏదీ నాకు కలిసి రాలేదు అని ఆమె చెప్పడం ద్వారా తన వ్యక్తిగత నిర్ణయాల వెనుక ఉన్న దృఢత్వాన్ని చాటి చెప్పారు. మొత్తానికి శోభితా ధూళిపాళ్ల ఒకవైపు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే మరోవైపు తన జీవితంలోని మధుర క్షణాలను ఎంజాయ్ చేస్తోంది. వెట్టువం సినిమాతో తమిళంలో ఆమె ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి. శోభిత పంచుకున్న ఈ లైఫ్ ఫిలాసఫీ ఇప్పుడు యువతకు కూడా ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు సైతం ఆనందిస్తున్నారు.